చూడ్డానికి అరిసెల్లాగా ఉన్నాయి కదండీ! కానీ కానే కాదు. చాలా సింపుల్‌గా, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, చాలా తక్కువ టైంలో మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ అప్పాలు చేసుకొని తినండి. అద్దిరిపోతుంది. పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ చేయండి, లేదు అనుకుంటే ఎలా చేశారు అని అడగకుండా మాత్రం ఉండరు. నాది గ్యారంటీ. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఒక హల్వా తిన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినడం ఖాయం. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమన్‌లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరెప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వప్పాలు. చాలా సింపుల్‌గా ఉంటాయి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని దానిలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఆ బౌల్‌తో అయితే నేను 2 సార్లు వాటర్ తీసుకుంటున్నాను అనమాట. అంటే 2 బౌల్స్ ఆఫ్ వాటర్ నేను తీసుకుంటున్నాను. దీనిలోకి నేను చిన్నగా ఒక పించ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఇది స్వీట్ కదండీ! సో, అన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్‌ని కొంచెం వేడవ్వనివ్వాలి. వాటర్ కూడా హీట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. వాటర్ బబుల్స్ వస్తున్నాయన్నమాట. సో, ఇలా హీట్ అయిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అండ్ ఇంకొక కప్పు ఫుల్ ఆఫ్ షుగర్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. సో, షుగర్ కూడా యాడ్ చేసేసాను చూడండి. సో, ఒక కప్పు రవ్వ, ఒక కప్పు షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ కొలత. సో, మీరు ఎంతైనా చేసుకోండి. ఇలా అయితే క్వాంటిటీ తీసుకుంటే మీకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. స్వీట్ కాబట్టి నేను ఇలాచీ పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాననమాట. ఆ ఫ్లేవర్ అన్నీ కొంచెం మంచిగా వస్తుంది కదండీ స్వీట్ అనేసరికి. సో, దానికోసమని. అండ్ మీరు ఈ కన్సిస్టెన్సీ రావాలి అంటే వాటర్ అయితే కరెక్ట్‌గా తీసుకోవాలి. అండ్ ఇది తిప్పుతూనే ఉండాలన్నమాట. ఎక్కడ ఉండలు కట్టకుండా. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే రవ్వ కాబట్టి మాడిపోతుంది. లేదంటే త్వరగా వేగిపోతుందన్నమాట. సో, నిదానంగా రవ్వ కూడా ఉడకాలి కాబట్టి మనం నెమ్మదిగా పెట్టుకోవాలి. ఒక 5-6 మినిట్స్‌కి రవ్వ అనేది ఇలా ముద్దలాగా తయారవుతుందన్నమాట. సో, నేను స్టవ్ ఆపేసి చేతులతో ఒత్తుకుంటున్నానన్నమాట. అక్కడెక్కడైనా గడ్డలు గానీ, ఉండలు గానీ కట్టేస్తే దాన్ని మనం చేతులతోనే మ్యాష్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇలా నేను చేతులతో ఒత్తుకొని నీట్‌గా ఒక ప్లేట్‌లోకి అయితే నేను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజులో అప్పాలైతే కావాలో ఆ సైజులో తగ్గట్టుగా ఉండలు తీసుకుని దాన్ని చేతులతో 2 చేతుల మధ్యన ఇలా ఒత్తుకోవాలన్నమాట. సో, చూడండి సింపుల్‌గా రెడీ అయిపోయింది. దీన్ని నేను బాగా వేడెక్కిన ఆయిల్‌లో అయితే నేను వేస్తున్నాను. వేసిన వెంటనే అయితే మనం గరిటె పెట్టకూడదండి. వేసినాక కొంచెం మెత్తబడుతది కాబట్టి మనం ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అవి వేగడం స్టార్ట్ అవుతాయి. ఒక 2 మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం వీటిని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో, ఇవైతే చాలా సింపుల్‌గా, ఈజీగా మీరు ఎప్పుడైతే స్వీట్ తినాలనుకుంటున్నారో ఒక కొంచెం క్వాంటిటీలో అయినా హ్యాపీగా చేసేసుకోవచ్చుమాట. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. లోపలైతే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పైకి మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఆ రవ్వ. ఇవైతేనండి అప్పటికప్పుడు తినేయాలి అని ఏమీ లేదు. మీరు హ్యాపీగా ఒక 3, 4 డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ పాడవ్వసలు. సో, ఇది ఓన్లీ షుగర్‌తో, ఓన్లీ రవ్వతో మాత్రమే చేశాం గాబట్టి, ఇవైతే ఒక 3, 4 డేస్ నిలువుంటాయన్నమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు సపోర్ట్‌గా ఉంటుంది. సో, దాంతో నేను ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్‌మెంట్ నాకొస్తుంది మాట. సో, దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు కూడా సబ్స్క్రైబ్ చేయాలని నా రిక్వెస్ట్ అండి. సో, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు చాలా తీసుకొస్తాను. నాకు తెలిసినవి, నేను తెలుసుకుని చేసేవి మీ ముందుకు ఎన్నో తీసుకురావాలని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, చూడండి ఇవి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్‌లోకైతే వచ్చేస్తూ ఉన్నాయి. సో, మనం ఎక్కువ మంట పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వీటన్నిటిని ఫ్రై చేసుకుంటే అవి లోపల వరకు కూడా వేగుతూ ఉంటాయి. చూడండి ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, ఈ బ్రౌన్ కలర్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో త్వరగానే మాడిపోతూ ఉంటాయన్నమాట. సో, ఆ మాడడం స్టార్ట్ అవ్వకుండానే మనం తొందరగా అయితే వీటిని బయటికి తీసేసుకోవచ్చు. సో, ఇవైతే మనం పక్కకు తీసేసుకుందాం.
మీరు వీటిని తీసేసుకొని నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవచ్చు. చూడండి నేను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఇవి ఆయిల్ కూడా పీల్చకుండా ఎంత చక్కగా వచ్చాయో కలర్ గూడా చూడండి. చాలా వచ్చాయి కదూ! ఆ షుగర్ కాబట్టి ఆ కలర్ కూడా బాగా మంచిగా ఆనుతుందండి. ఇలా మనం హ్యాపీగా పిల్లలకి గానీ, అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు గానీ, లేదు అంటే ప్రసాదాలుగా గానీ, లేదు అనుకుంటే ఎవరికైనా ఇంటికొచ్చినప్పుడు స్పెషల్‌గా చేయాలి అనుకున్నప్పుడు గానీ ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసి పెడితే ఎలా చేశారు? ఆహా! ఎంత బావుందండి అని అనకుండా అయితే ఉండరు. చూడండి నేను దీన్ని విరిచి అయితే చూపిస్తున్నాను. లోపల చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో నేను చెప్పినట్లుగానే. పైనైతే క్రిస్పీగా ఉంటుందిమాట ఆ లేయర్ అంతా కూడాని. ఒక డిఫరెంట్ టేస్ట్. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మర్చిపోరు. ఖచ్చితంగా కావాలంటారు. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.